ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. సడన్ గా ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెలరేగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డిబావి గ్రామంలో కలకలం రేపింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నందిగిరి రమేష్ అనే వ్యక్తి తన సిగ్మా విఎక్స్ స్కూటీని ఇంటి ముందు పార్క్ చేసి ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో ఆ స్కూటీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మంటలు ఆర్పడంతో భారీ ప్రమాదం తప్పింది. 3 ఏళ్ల క్రితం కొన్న ఈ వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. బందే ఉంది ఏంటమ్మా ఇట్లా వచ్చింది వానే మేము ఇక్కడ అక్కడ చూస్తూనే ఉన్నా ఇదే బయటికి ఇక యాదాద్రిలో ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? ఎలక్ట్రిక్ స్కూటీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇలా జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అతను రాత్రి ఛార్జింగ్ పెట్టి సమయంలో ఫైర్ అయినటువంటి స్కూటీ కొని కూడా 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ రోజు నైట్ ఛార్జింగ్ పెడతారు. అదేవిధంగా రాత్రి ఛార్జింగ్ పెట్టినటువంటి సమయంలో ఒక్కసారిగా పొగలు రావడంతో అతను పిల్లలు గుర్తించి కూడా ఒకసారి బయటకు రావడం జరిగింది. అప్పటికే అది మొత్తం కూడా కాలిపోతున్నటువంటి కూడా చూడడం జరిగింది. ఒక్కసారిగా ఉన్నటువంటి కూడా మనం చూస్తున్నాం. వారికి కూడా ఏ జరిగిందో కూడా తెలియలేదు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అసలు ఈ వెహికల్స్ అంటే కూడా చాలా వరకు భయభ్రాంతకు గురవుతుంది కనిపిస్తుంది. ఎందుకంటే అతను ఛార్జింగ్ పెట్టి ఎవరైనా నైట్ పార్క్ చేసి ఛార్జింగ్ పెట్టారు. నైట్ అంతా కూడా ఈవీ వెహికల్స్ ఛార్జ్ అవుతున్నాయి. ఉదయాన్ని వచ్చి నడుచుకుంటారు. అదే క్రమంలో కూడా రాత్రి ఛార్జింగ్ పెట్టి ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఒకసారి అది ఫైర్ పరిస్థితి కనిపించని చెప్పొచ్చు. రాష్ట్రానికి యజమాన్యానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఎవరు స్పందించలేదు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. సడన్ గా ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెలరేగిన ఘటన ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డిబావి గ్రామంలో కలకలం రేపుతుంది. ప్రస్తుతం మన విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం స్కూటీ ఏ విధంగా అయితే మంటలో మొత్తం ఆహుతి అవుతుందో. అయితే నందగిరి రమేష్ అనే వ్యక్తి తన సిగ్మా విఎక్స్ స్కూటీని ఇంటి ముందు పార్క్ చేసి ఉంచాడు. అర్ధరాత్రి సమయంలో ఆ స్కూటీలో అకస్మాత్తుగా కూడా మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అక్కడ ఏం జరిగిందో కూడా మన విజువల్స్ రూపంలో కూడా బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. 3 ఏళ్ల క్రితమే ఈ వాహనం కొన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ వాహనం ప్రస్తుతం పూర్తిగా కూడా అగ్నికి ఆహుతయ్యింది. మూలకు కావాలి